సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మొదటి అధ్యాయము 1-2 వచనాలు. మొదటి అధ్యాయము 1-2 వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు చదవండి. రామతయోత్సీఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని. మొదటి వచనాన్ని మరొకసారి చదవండి. చదువుతూ ఉండగా అందరూ కూడా శ్రద్ధగా వినాలి. எப்ராயிம் மலை தேசத்திலே செபித் என்னப்பட்ட ராமாயின் ஊராகிய ஒரு மனுஷன் இருந்தான். அவனுக்கு எல்கானா என்று பேர். அவனுக்கு 2 மனைவிகள் இருந்தார்கள். చూడండి, ఎఫ్రాయిము మన్యమందు రామాతో మిస్పీము అనే పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహు కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. ఒకటి పేరు హన్నా, రెండోది పేరు ఒకరి పేరు ఏంటండి? హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. సూపర్, థాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పండి. ఆమేన్ சொல்லுங்க. సంతోషమే మీ సౌండే మీ. ఆమేన్ சொல்லுங்க. హన్నాను గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఆమేన్ சொல்லுங்க. ఆమేన్ చెప్పాలి. అన్నావుడే కనాన్ ఎల్కానావు బట్టి ఎంతమందికి తెలియదు? హన్నా యొక్క భర్త అయిన ఎల్కానా గురించి ఎంతమందికి తెలుసు? ఆమేన్ சொல்லுங்க. సూపర్, చాలా మందికి తెలుసు. இந்த அன்னாருடைய கணவன் எல்கானா ஒரு லேவி கோத்திரத்தை சேர்ந்தவனாய் இருந்தான். ఈ హన్నా భర్త అయిన ఎల్కానా ఒక లేవి గోత్రములకు చెందినవాడు. இந்த எல்கானா ஒரு லேவி கோத்திரத்தை சேர்ந்தவனாய் இருந்தான். ఈ ఎల్కానా ఒక లేవి గోత్రానికి చెందినవాడు. అన్నారుடைய కணவன் லேவி கோத்திரம் கர்த்தருடைய ஊழியத்தை செய்கிறவனாய் இருந்தான். ఎవరి హన్నా భర్త అయిన ఎల్కానా ఒక లేవి గోత్రస్తుడు, అనగా దేవుని యొక్క యాజక పని చేసేవానిగా ఉండాలి. ஆனாலும் அவன் கர்த்தருடைய ஊழியத்தை செய்ய இஸ்ரவேல் ஜனங்கள் அவனை அனுமதிக்கவில்லை. కానీ ఇశ్రాయేలు జనాంగము అతడు దేవుని యొక్క యాజక పని చేయడానికి ఇశ్రాయేలు ప్రజలు అతన్ని இந்த అనుమతించలేదు. எல்கானாவை கர்த்தருடைய ஊழியத்தை செய்ய இஸ்ரவேல் ஜனங்கள் அனுமதிக்கவில்லை. ఈ ఎల్కానా దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఇశ్రాయేలు జనాంగము ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. எத்தனை பேருக்கு புரியுதுன்னு தெரியலையே. ఎంతమందికి అర్థమవుతుంది? నాకు అర్థం కావట్లేదు. நீங்க கேட்கணும் பிரதர், ஏன் பிரதர் அவனை ஊழியம் செய்ய మన జనங்கள் అనుమతించలేదు? ఇదే మీరందరూ కూడా ఒక ప్రశ్న అడగాలి. ఎందుకు బ్రదర్ ఇశ్రాయేలు జనాంగం అతడు దేవుని పరిచర్య చేయడానికి అంగీకరించలేదు అనే ప్రశ్న మీరు అడగాలి. నన్ను நீங்க கேட்கணும், நான் பதில் சொல்றேன். మీరు అడగాలి, నేను దానికి జవాబు చెప్పాలి. 3 நாளா உங்களுக்கு பைபிள் ஸ்டடி ఈ 3 రోజులు కూడా మీకు బైబిల్ స్టడీయే. இந்த காரியத்தை கர்த்தர் பேசினார். ఈ యొక్క విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. இன்று நான் மத்தியானம் வந்து உறங்கி கொண்டு இருக்கும் பொழுது ఈ మధ్యాహ్న కాలం నందు వచ్చి నేను అక్కడ ఉన్నాను. கர்த்தர் நான் கேட்டேன், దేవుని సన్నిధిలో నేను అడిగాను, ஆண்டவரே ప్రభువా நான் என்ன வார்த்தை ஆண்டவரே பேசுறேன்? ఈ సాయంకాలం మందు, ఈ రాత్రి కాలం మందు నేను ఏం మాట్లాడాలి, ఏ వాక్యాన్ని చెప్పాలి అని అడిగాను. இந்த எல்கானாவுடைய வாழ்க்கையை பற்றி நான் பேச போகிறேன். ఈ ఎల్కానా యొక్క జీవితం గురించి నేను మాట్లాడబోతున్నాను. இந்த ఎల్కానా లేవి గోత్రத்தை சேர்ந்தவனாய் இருந்தான். ఈ యొక్క ఎల్కానా లేవి గోత్రానికి చెందినవాడు. 6వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 33వ వచనத்திலிருந்து 37వ వచనం వరకు, 33వ వచనము నుండి 37వ వచనం వరకు.